ఏమిటన్నయ్యా? శ్రావణ హత్య కేసుల ముద్దాయి గోవర్ధన్ పారిపోవాలని ప్రయత్నిస్తుంటే షూట్ చేశానమ్మా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని హాస్పిటల్కి అంబులెన్స్ పంపించాను. నువ్వు వెంటనే బయలుదేరి రావాలమ్మా. మావయ్య, వాడు బ్రతకడానికి వీల్లేదు. నాకు ఈ దౌర్భాగ్యాన్ని పట్టించిన ఆ దుర్మార్గుని బ్రతికించాలని ఎందుకు చూస్తున్నావు? గిరిజ, అవునమ్మా, వాడు చావాలి. వాడు చస్తేనే నాకు మనశ్శాంతి. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నా పసుపు కుంకల్ని తీసేసిన ఆ రాక్షసుడిని నువ్వు బ్రతికించడానికి వీల్లేదమ్మా. చావని భగవంతుడు నిర్దేశిస్తాడు, బ్రతుకునే డాక్టర్ ఆదేశించాలి. పవిత్రమైన వైద్య శాస్త్రం చదివింది ప్రాణాలు పోయటానికే గాని వ్యక్తిగతమైన కక్షలతో మనుషుల్ని చంపడానికి కాదమ్మా. నా భర్త శవాన్ని కూడా కళ్ళారా చూడనివ్వకుండా చేసి ఏ హిందూ స్త్రీకి పట్టని కర్మ నాకు పట్టించిన వాడికి ఊపిరిపోయడానికి నీకు మనసు ఎలా వస్తుందమ్మా? నీ ఎదుట ఉన్నది హిందూ స్త్రీయే, కానీ తల్లిగా కాదు, డాక్టర్గా. తల్లి హృదయం వేరు, డాక్టర్ హృదయం వేరు. నీకసలు హృదయమే లేదు. నేను నీ కన్న బిడ్డనై ఉంటే కన్న తల్లిగా నా గురించి ఆలోచించేదానివి. గొడ్డాలివి కాబట్టి నా బాధ నీకు అర్థం కావడం లేదు. చూడమ్మా, నా చెల్లెలు బిడ్డల్ని కనలేని గుడ్రాలు కాదమ్మా. నీ తండ్రి రెండో పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నీకెక్కడ అన్యాయం జరుగుతుందోనని భయపడి ముందు తనకు బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని తర్వాత మీ నాన్నని పెళ్లి చేసుకుందమ్మా. గిరిజ, నువ్వన్న మాటకు తల్లిగా క్షమించగలను, కానీ ఒక పేషెంట్ ప్రాణం కాపాడదంటే మాత్రం డాక్టర్గా క్షమించలేను. అదన్నయ్య. అని వచ్చిందా? ఇంకా రాలేదు. ఆపరేషన్ చేయకపోతే వాడు చచ్చేలా ఉన్నాడా? అవును, వాడికి ఆపరేషన్ జరగకపోతే డెఫినెట్ గా చస్తాడు. అయితే ఆపరేషన్ జరగకుండా నేను చూస్తాను. ఈ పోలీసు వాళ్ళకి తుపాకీ గుండెల గురించి తెలుసు కానీ మనిషి గుండెల గురించి తెలియదు భయ్. తుపాకీ పేల్చుడు ఎన్కౌంటర్ అని చెప్పుడు. చేంజ్ ద పొజిషన్. అతనికి అనెస్థేషియా ఇవ్వండి. ప్లీజ్ స్టాప్. డాక్టర్, నేను మీ అల్లుడిని చంపానని మీరు నమ్ముతున్నారా? అది అప్రస్తుతం. ప్రస్తుతం నువ్వు నా పేషెంట్వి. నిన్ను కాపాడటం నా ధర్మం. నో డాక్టర్, నాకు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఆ పేరుతో నీ ప్రాణం తీస్తాననుకుంటున్నావా? మీరేమిటో నాకు తెలుసు, బట్ నేను నిర్దోషినని మీరు నమ్మకపోతే నేను బ్రతికినా చచ్చినా ఒక్కటే. నువ్వు నేరస్తుడని నమ్మలేదు కనుకే ఇంత దూరం వచ్చాను. థ్యాంక్స్ డాక్టర్. రిలాక్స్. థ్యాంక్ యూ. సో వాడు భవానీతో ఏం చెప్పాడో మీకు తెలియదన్నమాట. పోలీసులకు మనం ఏదేమన్నా చెప్పాడేమో. చెప్పినా వాళ్ళేం చేయలేరు. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, మీ పేరు మేం చెప్పలేదు కాబట్టి అర్జెంటుగా మనకు ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. అదేమిటి సార్ అలా ఉన్నారు? మీతో చేతులు కలిపి తప్పు చేశానా అని. మొగుళ్ళు వదిలిన ఆడది మనసు మార్చుకున్నంత మాత్రాన మొగుడు మళ్ళీ కాపురం చేయుడు. పైగా జరిగిన నేరంలో మాకు శిక్ష తక్కువ, మర్డర్ చేసిన మీకు శిక్ష ఎక్కువ. ఆపరేషన్ టేబుల్ మీద ఎంతమందిని చంపలేదు. వాళ్ళల్లో ఆ పిల్ల ఒకటని మనసు నిబ్బరం చేసుకోండి, వెళ్ళిపోండి.
అతను ఎప్పుడు కస్టడీలో తీసుకోవచ్చు? బతికినప్పుడు. పోతాడా? సీనియర్ పోలీస్ ఆఫీసరు కదా, బాగానే కలిచాం. ఒక వారం తర్వాత ట్రై చేయండి. ఈ రోజే కదా పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకునేది. నీకు నయమే డిశ్చార్జ్ అయితే కదా తీసుకుపోయేది. వచ్చిండ్రు కొడుకులు గట్లనే. పిలుతాడు పిలుతాడు పిలుతాడు. భవాని, గోధని మేము తీసుకెళ్ళచ్చా? నిరభ్యంతరంగా. అరే డాక్టర్ అమ్మా, ఏం చేసినావు నువ్వు ఆపరేషన్? ఆ గోవర్ధన్ గారి కుట్లలాగా రక్తం వస్తున్నది. వాట్? ఏమిటి రక్తం వస్తుంది? అవు లేకుంటే నీళ్ళు వస్తాయా? ఏమిటా నీ పొగరు? అరే పొగరంటారేంది సార్? నోరు లేని మూగని అనుకున్నారా? రాండ్రి. అదే సక్కుబాయ్, ఆ పోలీసు వాళ్ళకైతే జర డ్యూటీ పెట్టు. డ్యూటీనా? ఆ డ్యూటీ కాదు, డైలాగ్ డ్యూటీ. ఏం జరిగింది? ఏమో డాక్టర్, గట్టిగా ఊపిరి పీల్చాను. ఇక్కడ నొప్పి అనిపించింది. తడిమి చూసుకుంటే తడి తగిలింది. ఇతను వెంటనే కుట్లు వేయాలి. కుట్టు వేయగానే తీసుకెళ్ళచ్చా? లెనిన్, వెంటనే స్ట్రెచర్ తీసురా. గట్లనే. గోవర్ధన్, రిలాక్స్. అరే మీరు గిడ నిలబడిందేంటి సార్? కాలు బిగుతాయి, పోయి కూర్చోరాదు. మాకు నిలబడటం అలవాటే లేవయ్యా. గట్లనా? నెప్పైతే చెప్పండి, ఐడాక్స్ చేయబులని ఉన్నది. అగు వెళ్ళకూడదు. నొప్పిగా ఉంది, చూపించుకోవాలి. ఎక్కడ? కాలు. అరే నీ అబ్బాయి ఏం చేస్తున్నావా పోరిని? అబ్బాయి మేం చేయలేదు సార్, మమ్మల్ని చూసి పడిపోయింది. గంతలే, సచ్చినోడికి యమధర్మరాజుని చూస్తే భయం, బతికినోడికి పోలీసు వాడిని చూస్తే భయం. ఏమైందివే నీకు సక్కుపోయి? కాలు జారా. ఈ వయసులోనా? నరం లాగింది. జర సూపర్ అదే మంచిగా సారింది. ఓకే, ఇక నువ్వు పారిపోవచ్చు. అమ్మా, నేను వెళ్తున్నది నా ప్రాణం కోసం కాదమ్మా. ప్రాణం పోసిన మీకు న్యాయం చేయడం కోసం. బెస్ట్ ఆఫ్ లక్. అరే ఏంది అట్లా చూస్తావు? జర కాలు పట్ట రాదు. నేనా? ఎస్ఐ కాలు పడితే గులాం అవుతావయ్యా, ఇవే కాలు పడితే సోషల్ వర్కర్ అవుతావు. అట్లనా? తెలుగు క్విక్. ఎస్పీ గారు, ఏమైంది? గోవర్ధన్ నన్ను బెదిరించి పారిపోయాడు. మై గాడ్! కానిస్టేబుల్స్! కానిస్టేబుల్స్! దొంగతనం పారిపోతాడు. పట్టుకోండి. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. పాపం, తెచ్చిన సంఖ్యలు వేస్ట్ అయిపోయినట్టున్నాయి. స్టాప్ దేర్. మా సంఖ్యలు వేసుకోవు. అతను దొరుకుతాడని మీకు నమ్మకం ఉందా? అతన్ని వదిలిపెట్టి నీకు ఆ సంఖ్యలు వేస్తాను. ఏ నీ నాటకం కనిపెట్టాన్ని తెలబోతున్నావా? మీ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు ఎందుకు గౌరవం పోతుందో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అంటే నేరం తూర్పునుంటే పరిశోధన పడమట మొదలు పెడుతున్నారు కదా. ఆల్ రైట్, నేను అసమర్థుడని, మా డిపార్ట్మెంట్ చేతకాందని నేను ఒప్పుకుంటున్నాను. ఇటు చూడు, నీ తోడ పుట్టిన వాణ్ణి. నా మీద ప్రమాణం చేసి చెప్పు, అతను పారిపోవడానికి నువ్వు సహకరించలేదు. చెప్పమ్మా, చెప్పు. థ్యాంక్స్. పోలీసుల మీద గౌరవం లేకపోయినా ఈ అన్నయ్య మీద అభిమానం ఉంది. ఇన్స్పెక్టర్, అరెస్ట్.
వెల్కమ్ మినిస్టర్, వెల్కమ్. స్టేట్ మినిస్టర్కి ఎలాంటి గతి పట్టింది? చూడప్ప, నా అల్లుడు బతికే ఉన్నాడని చెప్పావు కదా, ఎక్కడున్నాడు? 24 గంటల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడు. గోవర్ధన్ ఎక్కడికి పారిపోయాడో నీ భార్యకి తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెకు బెయిల్ ఇచ్చి తీసుకురావడానికి వీల్లేదు. ఒకవేళ బయటికి వచ్చినా ఇంట్లోకి రానివ్వకూడదు. బ్రతిమిలాడతావో బెదిరిస్తావో చేతులే పట్టుకుంటావో నీ ఇష్టం. గోవర్ధన్ ఎక్కడున్నాడో ఆమె నోటితో చెప్పిస్తేనే నీ అల్లుడిని నువ్వు ప్రాణాలతో చూడగలుగుతావు. సిద్ధప్ప, తప్పురా. ఆయన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఓట్లు అడిగేటప్పుడు తప్ప ప్రాధేయపడే అలవాటు లేని మనిషి పాపం. చూడప్ప, ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కాదు, అవసరం. నా డబ్బు నీకు కావాలి, నీ పవర్ నాకు కావాలి. దిస్ ఇస్ బిజినెస్, జస్ట్ బిజినెస్. నీ పెళ్ళానికి నిమ్మరసం ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ఈ అనుబంధం? నేను సహాయం నేను చేస్తున్నా కదా. ఈ కేసు గోవర్ధన్ మీద పడి వాడు ఉరికమ్మ ఎక్కాలి. మధ్యలో ఏ నాటకం మొదలైనా నీ అల్లుడి జీవిత నాటకానికి తెరబడిపోతుంది. టైం కూడా ఎక్కువగా లేదు, వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. డాక్టర్ అమ్మ, నీకోసానికి నీ పెనిమిటి రాలే, నీ అన్న రాలే, నీ నీడల బతికేటోళ్ళం మేమందరం వచ్చినాం. వారసత్వమే పౌరసత్వంగా మారిన ఈ దేశంలో ఏ వారసత్వం లేని మేమొచ్చినందుకు నువ్వు తలెత్తు బతకాలమ్మా. తలెందుకు దించుకుంటున్నావు? ఆసుపత్రిలో గుడ్లు రొట్లు ఎత్తుకుపోయి వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులమ్మా ఇవి. నేను నిడిపించడానికి ఈ డబ్బులు కట్టి చేసిన తప్పును దిద్దుకుంటాను. మా అన్నయ్య నా చేతులకి సంకెళ్ళు వేస్తున్నప్పుడు ఉన్న ఒక్క తోడబుట్టినవాడు నాకు దూరం అయిపోతున్నాడని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా వెనకాల ఇంతమంది తోబుట్టువులు ఉన్నారని గర్వపడుతున్నాను. ఏందట్లా చూస్తున్నావు? చిల్లర పైసలే కావచ్చు, చిల్లరోళ్ళు తెచ్చిన పైసలు కాదు, లెక్క సక్కంగా చూసుకో. అవి విడిచిపెట్టండి. జియో చలో. నువ్వు గుమ్మం దాటి లోపలికొస్తే నేను గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతాను. నువ్వు నేరం చేశావా లేదా? గోవర్ధన్ నేరం చేయలేదు. నేను అడుగుతున్నది నువ్వు నేరం చేశావా లేదా అని. గుండెల మీద చేవేసుని చెప్పండి, అల్లుని గోవర్ధన్ హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా? నేను అమ్మని అని దానికి ప్రతిరోజు జ్ఞాపకం చేయవలసి వస్తుంది కాబట్టి, ఎదిగని వయసులో దాని జీవితం కూలిపోయింది కాబట్టి అది అనాలోచితంగా మాట్లాడడంలో అర్థం ఉందండి. కానీ మీరు ఎదిగిన మనిషిగా మాట్లాడుతున్నాను. నువ్వు తప్పించిన గోవర్ధన్ ఎక్కడ ఉంటాడో నీకే తెలుసు. వాణ్ణి వెంటనే పోలీసులకు పట్టిస్తేనే నీకు ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. లేకపోతే విడాకులు ఇస్తారా? అని నన్ను అర్థం చేసుకో. లేకపోతే దాని జీవితం ఇంకా కాలిపోతుంది, మన కుటుంబం నాశనం అయిపోతుంది. పొరపాటు. నిజమైన దోషిని పట్టుకుని ఈ ఇంటి మనుషుల కళ్ళకు కట్టిన పొరలను తప్పించాలనే అతన్ని విడిచిపెట్టాను. విడిచిపెట్టడానికి నువ్వెవరివి? జైల్లో ఉన్న ఉగ్రవాదుల్ని మీ ప్రభుత్వం ఎందుకు విడిచిపెట్టింది? వాళ్ళు మారాలని, జీవన స్రవంతిలో కలిసిపోవాలనేగా. అదే నేను చేశాను. మీ ప్రభుత్వం చేస్తే గొప్ప, మేం చేస్తే తప్ప? అదంతా నాకు అనవసరం. భర్తగా శాసిస్తున్నాను, నేను చెప్పినట్టు చెయ్యి. థ్యాంక్స్. ఇన్నాళ్ళు మీరు 6 కోట్ల మంది ప్రజలకి మంత్రి అనుకున్నాను. కేవలం ఒక్క ఆడదానికి భర్త అని ఈ రోజు నిరూపించుకున్నారు. నేరస్తురాలైన భార్యని ఒక మంత్రిగా ఇంట్లో ఉంచుకోలేను. గౌరవనీయులైన మంత్రి గారు, ఆఖరిసారిగా ఒక మాట అడుగుతున్నాను. మీకు పదవి కావాలా, భార్య కావాలా? పదవే కావాలి. నువ్వు ఈ పరిస్థితిని ఎదుర్కొంటావని తెలిసే వచ్చానమ్మా. వెళ్దాం పద.